బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. 7 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. బ్యాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఆసుపత్రులు, స్కూల్స్, సివిల్ ప్రాంతాలపైన దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంకా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? గీతా, గుడ్ మార్నింగ్. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వరుసగా 7వ రోజు నడుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ లో ఇప్పటికే 630కి పైగా మరణాలు చేరుకున్నాయి. అక్కడ ఇప్పటికే 2 అణు రియాక్టర్లు కూడా ఉన్నాయి. సో ఇరాన్ లోని నగరాలను కూడా ఖాళీ చేయాలంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ కోరుతోంది. సో ఇరాన్ పైన ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదన్నట్టుగా మాత్రం దాడులు చేస్తోంది. మరోవైపు గత 5 నిమిషాల కింద కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన 4 క్షిపణుల్ని ప్రయోగించింది. చాలా మంది గాయపడ్డారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. ఇరాన్ లోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడి తర్వాత జరిగిన నష్టం గురించి ఇప్పటివరకైతే సమాచారం రాలేదు. బట్ కొన్ని గంటల కింద నుంచి కూడా ఇజ్రాయెల్ సైన్యం, ఐడిఎఫ్ అరక్ అట్లాగే ఖండోబ్ నగరాల ప్రజల్ని మొత్తం కూడా ఖాళీ చేయాలంటూ కూడా హెచ్చరించింది. అరక్ లో ఒక భారీ నీటి రియాక్టర్ ఉంది. ఈ సౌకర్యం ఇరాన్ అణు కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది. సో దీంతో పాటు అరక్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా ఉత్పత్తి చేయబడతా ఉంటాయి. సో ఇలా నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఖండోబ్ పై దాడి జరుగుతుందని హెచ్చరించింది. ఖండోబ్ లో IR-40 హెవీ వాటర్ రియాక్టర్ కూడా అక్కడ ఉంది. సో ఇది ఇరాన్ చేసేటువంటి అణు ప్రయోగం ఏదైతే ఉందో, అణుబాంబు తయారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఒక కీలకమైనటువంటి ఒక భాగంగా చెప్పాలి. ఇది కూడా ఇప్పటికే అరక్ నుండి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. ఇరాన్ లో అంటే ఇజ్రాయిల్ ఇప్పటికి 24 మంది చనిపోయారు. ఇంతలో వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి మానవ హక్కుల సంస్థ ఇరాన్ లో మరణాల సంఖ్య కూడా ఇప్పటికీ 639 చేరుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు 1300కు పైగా మంది అక్కడ ప్రజలు గాయాల పాలయ్యారు. మరోవైపు భారత్ గాని, ఆస్ట్రేలియా గాని, న్యూజిలాండ్ గాని వీళ్ళంతా కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ దేశాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు అక్కడ హ్యాకర్లు కూడా ఇరానీకి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్ మొత్తం కూడా హ్యాక్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ హ్యాకర్లు బుధవారం రాత్రి నుంచి ఇరాన్ ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి IRIB టీవీ ఛానల్ తో సహా కొన్ని వార్తా ఛానళ్లను కూడా హ్యాక్ చేశారు. సో ఈ సమయంలో ప్రజలు తిరుగుబాటు చేయాలంటూ కూడా వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. 2022 సంవత్సరంలో ఇరాన్ మహిళలు జుట్టు కత్తిరించుకున్నటువంటి నిరసన వీడియోలను ఇప్పుడు అక్కడ ప్లే చేస్తున్నారు. సో అంతేకాదు ఇజ్రాయెల్ లో 4 చోట్ల ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. బీర్షెబా నగరంలో, సొరోకా హాస్పిటల్లో చాలా భారీ నష్టం జరిగింది అక్కడ. దీంతో పాటు ఇరాన్ టెల్ అవీవ్ అట్లాగే రామత్ గాన్ అట్లాగే పౌలోన్లపై కూడా దాడి చేసింది. బీర్షెబాలో జరిగినటువంటి దాడిలో కొంతమంది గాయపడ్డారు. ఆల్మోస్ట్ 1-2 చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఈ దాడులు మాత్రం ఇప్పటికీ ఇది తగ్గేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎప్పుడైతే విమాన దాడులు స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇది మొదటి రోజుగా దీన్ని భావించాలి. అణు స్థావరాల పైన దాడి చేసింది. ఆ తర్వాత 2వ రోజు ఇజ్రాయెల్ దాడిలో 138 మంది ఇరానియన్లు చనిపోయారు. అది రక్షణ మంత్రి టెహ్రాన్ ను తగలబెట్టాలంటూ కూడా బెదిరించడం జరిగింది. ఆ తర్వాత 3వ రోజు కూడా ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ చెప్పారు. బట్ 2 దేశాల మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత టెహ్రాన్ లో ఒక న్యూస్ ఛానల్ భవనం పైన కూడా ఇజ్రాయెల్ బాంబులు వేసింది. అక్కడ యాంకర్ కూడా తుడిలో తప్పించుకున్నటువంటి పరిస్థితి. ట్రంప్ అంటున్నారు, మేము ఇప్పుడు సమ్మెని ఖచ్చితంగా చంపాలంటే చిన్న విషయం, బట్ చంపము. సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు అంటూ కూడా చెప్పారు. ఇరాన్ సుప్రీం నాయకుడు లొంగిపోనని ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటి వరకు ఓవరాల్ గా 600 మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తోంది. గీత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.